ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంది క్రౌడ్ అక్కడికి వచ్చేసి ట్రంప్ నువ్వు మాకొద్దు, నువ్వు రాచరికం చేస్తావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారనమాట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డిపోర్టేషన్ మిషన్ లాగా అయిపోయిందని, డిపోర్టేషన్ చేయడానికి వాళ్ళొక ప్రత్యేకమైన ప్యాకేజ్ నే కనిపెట్టారని, ట్రంప్ కావాలని చెప్పి రాచరికపు పోకళ్ళు పోతున్నారని, అదేవిధంగా ఎలా అయినా సరే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని లొంగ తీసుకుని ఆయనతో ఆట ఆడుకుంటున్నారని, పుతిన్ ని ఏ విధంగానూ ఒక చిన్న రిమార్క్ కూడా రానివ్వట్లేదని, అదేవిధంగా ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇచ్చి దాదాపు 2 లక్షల ఉద్యోగాల కోత విధించారని, ఇలా మా ఖర్చులు పెరిగిపోయినాయి, ఈ ట్రేడ్ వార్స్ అని స్టార్ట్ చేశారు, దీనిలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో అమెరికాలో, చిన్న కూడా కాస్ట్లీ అయిపోతాయి, మాకు నువ్వు వద్దురా బాబు, వచ్చిన 3 నెలలకి నేను ఎందుకు ఎన్నుకున్నావు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది ఇది వన్ సైడెడ్ వాదన, ట్రంప్ ను సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిచ్ పీపుల్ అమెరికాలో చాలా మంది సమర్థిస్తున్నారు. అమెరికన్ సిటిజన్స్ లో కొంతమంది ట్రంప్ ని సమర్థిస్తున్నారంట. ట్రంప్ ఈ గోల్డ్ వీసా కూడా స్టార్ట్ చేశాడు. ఎవరైతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి వీసా పొందగలరో వాళ్ళే, ఆ ప్రివిలేజ్డ్ క్లాస్ పీపుల్ అమెరికాకు వచ్చి ఉంటారు. అమెరికాలో ఎవరుంటారు, ఎవరు ఉండరు అనేది మేమే డిసైడ్ చేస్తాం, అది మాదే ప్రివిలేజ్ అని చెప్పి ఇప్పుడు అమెరికా అంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మీద ప్రపంచాన్ని ఒక షేక్ చేపిస్తున్నాడు అనమాట అమెరికన్ పాలసీస్తో. అయితే ట్రంప్ తన పాలసీస్ తనవే, ఎవరి మాట విండు. 2 విషయాల్లో ట్రంప్తో ఎవరు నెగోషియేట్ చేయలేరు. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, అక్రమ వలసదారులు, రెండోది ట్రేడ్. ఈ రెండిట్లో ట్రంప్ను ఎవరు మార్చలేరు.